వీకెండ్ రాగానే నాన్ వెజ్ అనేది మా ఇంట్లో కంపల్సరీ. హోల్ వీక్ అంతా ఫుల్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఏదైనా టేస్టీగా తప్పకుండా తినాల్సిందే. అందుకనే మా మమ్మీతో నేను కూడా మార్కెట్కి వెళ్ళాను. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న కుషాయిగూడ మార్కెట్ అనమాట. అక్కడ ఫిషెస్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ మా గోదావరి సైడ్ నుంచి దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. చిన్నప్పటి నుంచి మాకు ఎక్కువగా అలవాటైంది ఏంటి అంటే రవ్వ ఫిష్ అనమాట. ఎప్పుడు మా మమ్మీ అదే కుక్ చేసేవారు. మార్కెట్ ఏమో కానీ నాకు ఈ అరిటాకులు చూడగానే అరిటాకు భోజనం గుర్తొచ్చింది. అందుకని ఇవి కూడా తీసుకెళ్లాను. నాకు అరిటాకు భోజనం అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. టేస్టీ ఫిష్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాము. నాకు నచ్చిన పీసెస్ అన్ని తీసుకొని పసుపు, సాల్ట్, ధనియాల పౌడర్, కారం, గరం మసాలా అన్నీ కూడా అందాజా వేసుకొని మంచిగా యాడ్ చేసుకున్నాను. దీనికంటూ మెజర్మెంట్స్ ఏమీ లేవు. మంచిగా మ్యారినేట్ చేసుకొని లాస్ట్గా నిమ్మకాయని పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మ్యారినేషన్ అంతా ముక్కకి బాగా పట్టాలి కాబట్టి. మసాలా అంతా ముక్కకి గట్టిగా పట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని సరిపడేంత ఆయిల్ పోసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకోవాలి. అండ్ ఒక సైడ్ మా మమ్మీ చేపల పులుసు చేస్తుంది అనమాట. ఇది మా గోదావరి స్టైల్ చేపల పులుసు. ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ రెసిపీ చూపిస్తాను. చేపల పులుసు అయిపోతుంది కానీ ఇక్కడ మన ఫ్రై కూడా టేస్టీగా మంచిగా ఫ్రై అయిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడే అరిటాకు భోజనం అనేది స్టార్ట్ చేసేసాను నేను. అరిటాకు మీద వేడివేడి అన్నంలో ఫిష్ ఫ్రై చేపల పులుసుతో తింటుంటే చాలా చాలా టేస్టీ అనిపించింది. వర్క్ స్ట్రెస్ అంతా ఎగిరిపోయింది నాకు.